రోజు ముగుస్తోంది, కానీ కుటుంబంతో గడిపే మధురమైన క్షణాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. వెన్నెల వెలుగులో ప్రశాంతంగా కనిపించే ఈ ఇల్లు ప్రేమతో నిండిన ఒక కుటుంబానికి నిలయం. ఈ రోజు ఆ కుటుంబంతో కలిసి మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం రండి. ప్రియా రాత్రి భోజనం వండుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో ప్రియా ఈజ్ కుకింగ్ డిన్నర్. ప్రియా ఈజ్ కుకింగ్ డిన్నర్. నాతో కలిపి చెప్పండి, ప్రియా ఈజ్ కుకింగ్ డిన్నర్. ఇప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ బయట ఏం చేస్తున్నారో చూద్దాం రండి. చూడండి, అర్జున్ డైనింగ్ టేబుల్ పై ఉన్న ప్లేట్లు సర్దుతున్నాడు. దీన్ని ఇంగ్లీష్ లో అర్జున్ ఈజ్ సెట్టింగ్ ద డైనింగ్ టేబుల్. అర్జున్ ఈజ్ సెట్టింగ్ ద డైనింగ్ టేబుల్. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ సెట్టింగ్ ద డైనింగ్ టేబుల్. తరువాత అర్జున్ ఏం చేస్తాడో చూద్దాం. రోహిత్, ఆరాధ్య, కమ్ హియర్. అర్జున్ పక్కనే ఆడుకుంటున్న తన పిల్లల్ని పిలుస్తున్నాడు. దీని ఇంగ్లీష్ లో అర్జున్ ఈజ్ కాలింగ్ ద చిల్డ్రన్. అర్జున్ ఈజ్ కాలింగ్ ద చిల్డ్రన్. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ కాలింగ్ ద చిల్డ్రన్. అర్జున్ పిలుపు విని పిల్లలు అర్జున్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. దీని ఇంగ్లీష్ లో చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ టు హిస్ ఫాదర్. చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ టు హిస్ ఫాదర్. నాతో కలిపి చెప్పండి, చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ టు హిస్ ఫాదర్. పిల్లలు డైనింగ్ హాల్లోకి పరిగెత్తుకుని వచ్చి వాళ్ళ యొక్క చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారు. దీన్ని ఇంగ్లీష్ లో ద చిల్డ్రన్ ఆర్ వాషింగ్ దేర్ హ్యాండ్స్. ద చిల్డ్రన్ ఆర్ వాషింగ్ దేర్ హ్యాండ్స్. నాతో కలిపి చెప్పండి, ద చిల్డ్రన్ ఆర్ వాషింగ్ దేర్ హ్యాండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తరువాత ప్రియా వారందరికీ భోజనం వడ్డిస్తుంది. దీని ఇంగ్లీష్ లో ప్రియా ఈజ్ సర్వింగ్ డిన్నర్. ప్రియా ఈజ్ సర్వింగ్ డిన్నర్. నాతో కలిపి చెప్పండి, ప్రియా ఈజ్ సర్వింగ్ డిన్నర్. ప్రియా వడ్డించడం పూర్తయిన తరువాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భోజనం తింటున్నారు. ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ డిన్నర్ టుగెదర్. ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ డిన్నర్ టుగెదర్. నాతో కలిపి చెప్పండి, ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ డిన్నర్ టుగెదర్. డిన్నర్ పూర్తయిన తర్వాత అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారో చూద్దాం రండి. చూడండి, డిన్నర్ పూర్తయిన తర్వాత గ్రాండ్ మదర్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక చక్కటి స్టోరీ చెప్తుంది. దీని ఇంగ్లీష్ లో గ్రాండ్ మదర్ ఈజ్ టెల్లింగ్ ఏ స్టోరీ. గ్రాండ్ మదర్ ఈజ్ టెల్లింగ్ ఏ స్టోరీ. నాతో కలిపి చెప్పండి, గ్రాండ్ మదర్ ఈజ్ టెల్లింగ్ ఏ స్టోరీ. చూడండి, గ్రాండ్ మదర్ స్టోరీ చెప్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత చక్కగా వింటున్నారో కదా. అలానే అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండడం మనకి చూడడానికి చాలా బాగుంది కదూ. స్టోరీ పూర్తయిపోయిన తరువాత ప్రియా చిల్డ్రన్స్ కి మిల్క్ ఇస్తుంది. ప్రియా ఈజ్ గివింగ్ మిల్క్ టు ద చిల్డ్రన్. ప్రియా ఈజ్ గివింగ్ మిల్క్ టు ద చిల్డ్రన్. నాతో కలిపి చెప్పండి, ప్రియా ఈజ్ గివింగ్ మిల్క్ టు ద చిల్డ్రన్. రాత్రి మిల్క్ తాగిన తరువాత పిల్లలకి ఒక మంచి అలవాటు ఉందంట. అదేంటో చూద్దాం రండి. చూడండి, అర్జున్ పిల్లలు రోహిత్, ఆరాధ్య తమ పళ్ళను ఎంతో చక్కగా శుభ్రం చేసుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ లో ద చిల్డ్రన్ ఆర్ బ్రషింగ్ దేర్ టీత్. ద చిల్డ్రన్ ఆర్ బ్రషింగ్ దేర్ టీత్. నాతో కలిపి చెప్పండి, ద చిల్డ్రన్ ఆర్ బ్రషింగ్ దేర్ టీత్. చూడండి, అర్జున్ పిల్లలు చాలా మంచి హ్యాబిట్ కలిగి ఉన్నారు కదా. వారు రాత్రి పడుకునే ముందు కూడా తమ యొక్క పళ్ళను శుభ్రం చేసుకుంటున్నారు. అర్జున్ తన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రాత్రి పనులన్నీ పూర్తయిన తర్వాత ఇంట్లోని లైట్స్ అని ఆఫ్ చేస్తున్నాడు. దీని ఇంగ్లీష్ లో అర్జున్ ఈజ్ స్విచ్చింగ్ ఆఫ్ ద లైట్స్. అర్జున్ ఈజ్ స్విచ్చింగ్ ఆఫ్ ద లైట్స్. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ స్విచ్చింగ్ ఆఫ్ ద లైట్స్. తరువాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అర్జున్ యొక్క ఫ్యామిలీని చూస్తుంటే మనకి చాలా చూడముచ్చటగా ఉంది కదూ. ఇలాంటి చక్కని ఫ్యామిలీతో జర్నీ చేయడం మనందరికీ చాలా ఆనందంగా ఉందని భావిస్తున్నాను. ఈ రోజు స్టోరీలో అన్ని సెంటెన్సెస్ కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అవి మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో ఈ రోజు సెంటెన్సెస్ అన్ని కూడా మీరు 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు స్టోరీలో వచ్చిన ముఖ్యమైన పదాలకి అర్థాలు చూద్దాం రండి. SERVE సర్వ్ వడ్డించడం.
KITCHEN కిచెన్ వంటగది. BLANKET బ్లాంకెట్ దుప్పటి. హ్యాండ్ వాష్ చేతులు కడుక్కోవడం. డైనింగ్ టేబుల్ భోజన బల్ల.